వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకోరుపోలు గ్రామంలో నూకల లక్ష్మి కుటుంబం ఉపాధి కోసం రేకుల షెడ్ వేసుకుని గొర్రెలు పెంచుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రామం మీదుగా వెళ్లిన 11 kV విద్యుత్ లైన్ల తెగి గొర్రెల షెడ్డుపై పడడంతో సుమారు 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరిన్ని కొన్ని అస్వస్థకు గురయ్యాయని ఆవేదన చెందారు. షెడ్ పూర్తిగా ధ్వంసమయ్యి గొర్రెలు చనిపోవడంతో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇండ్ల మీదుగా వెళ్లిన 11 kV విద్యుత్ లైన్ల ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ అలసత్వం వహించినట్లు పలువురు గ్రామస్తులు తెలిపారు. ఎవరైతే వాళ్ళ పేరు మీద తీసుకోండి. వాళ్ళదే ఆధార్ కార్డు కూడా కావాలి, ఒక ఫోటో కావాలి, అమ్మదే ఇవ్వండి మొత్తం అమ్మ పేరు మీద బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, బ్యాంకు మళ్ళీ ఈకేవైసీ అప్డేట్ ఉందో లేదో మరి అది లేకుండా మళ్ళీ తీరా ఇబ్బంది అవుతుంది. అది ఎవరు లేకుంటే ఇప్పుడైతే డీటెయిల్స్ ఇవ్వండి, మేము తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ చేయించుకోవాలి. ఎఫ్ఐఆర్ అవసరం లేదు. పేపర్ షెడ్ మాత్రం అడమెంట్ ఉండదు. అడమెంట్ గానంటే అది పడ్డది చనిపోయినాయి. ఇట్లా వస్తే మనం ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇక దీనికి కొంచెం కాంట్రవర్సీ ఆధ్వర్యంలో పెడితే పైన ఎంక్వైరీ వాళ్ళు వస్తారు. దానికి ఏంటంటే మళ్ళీ వాళ్ళు గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహీసాగర్ నదిపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించినట్లుగా మరికొందరు నది నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 4 రక్షించారు. ये भाई नहीं बोयडा हे